సుఖాసనం లేదా వజ్రాసనంలో కూర్చొని కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసి తర్వాత ప్రాణాయామం చేద్దాం. నెమ్మదిగా రెండు చేతులు బోర్లో పెట్టండి. నాలుక బయటకు చాపు. నాలుక పైన అందికాంచి నెమ్మదిగా శ్వాస తీసుకొని అంత కుంభకం చేస్తూ స్లోగా శ్వాసను వదిలేసి బాహ్య కుంభకంలో కాసేది. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు మామూలుగా ముక్కు ద్వారా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి సింహక్రియ. రెండు అరిచేతులు ఒక దానిలో ఒకటి. సో ఇప్పటిదాకా చేసిన ప్రక్రియ తాలూకు శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. ఎడమర్చి నాభిస్థానం మీద కుడి చేతితో కుడి ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి ఎడమ చెవిని మూసివేసి కుడి అరిచేతితో ఎడమ చెవిని మూసివేసి ఒక 6 శ్వాసలు. ఇక్కడ ఎడమ ఊపిరితిత్తులు కుడి ఛాతీ వెనుక వైపు శ్వాస నడుస్తూ ఉంటుంది. చెయ్యి మార్చి ఇప్పుడు కుడి అరిచే నాభిస్థానం మీద ఎడమ చేతితో ఎడమ ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి ముందు వైపు కుడి చెవిని మూసివేసి కుడి ఊపిరితిత్తు ఎడమ ఛాతీ వెనుక వైపు గుండా శ్వాసను నడుస్తుంది. ఇప్పుడు రెండు చేతులతో ముందు వైపు ఛాతీ భాగాన్ని ప్రెస్ చేస్తూ ఎడమ వెనకాల ఉన్న ఛాతీ భాగం అంతా అటువైపు నుంచి శ్వాస నడుస్తూ ఉంటాయి. రెండు అరచేతులతో రెండు చెవులను మూసివేసి రెండు అరచేతులతో రెండు కళ్ళని మూసివేసి స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. శక్తి ప్రసారాన్ని గమనిస్తూ శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా ధ్యాన ముద్రలో ఈ విధంగా రిలాక్స్. ఈ విధంగా 5 భంగిమల్లో న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. పిడికిలు బిగించి రెండు చేతులు భుజం ఎదురుగా ఉంచేసి భుజాలు విశాలంగా, ఛాతీ భాగం కూడా విశాలంగా, భుజాలు పైకి లిఫ్ట్ చేసి శ్వాస తీసుకుంటూ పై చేతులపై శ్వాస వదిలేసి ఎదురుగా ఈ విధంగా ఒక 10 నుంచి 20. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
Slowly relax. Relaxing ధ్యాన ముద్ర. ఊపిరితిత్తులు చక్కగా ఓపెన్ అప్ అవడానికి భస్త్రిక చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత చేయబోయే ప్రాణాయామం కూడా బాగా సహకరిస్తుంది. ఈ భస్త్రిక చేసుకున్న తర్వాతే ప్రాణాయామాల్లోకి వెళ్ళాలి. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ వీటి వల్ల కూడా చక్కగా ఊపిరితిత్తులు ఓపెన్ అప్ అవుతాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. సుఖాసనం, అర్ధపద్మాసనం లేదా సిద్ధాసనం, అట్లా మీకు ఇష్టమైన ఆసనంలో వెన్నపూస నిటారుగా ఉంది. బాహ్య ప్రాణాయామం చేద్దాం. ఆది ముద్ర పెడుతున్నా నేను, అంటే బొట్టన వేలు ముడిచి దాని మీద మిగతా 4 వేలు ప్రెస్ చేసి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి పూర్తిగా శ్వాస వదిలేసి 3 బంధాలు వేస్తూ గడ్డలు ఛాతి కాల్చి పొట్టల లోపలికి లాగి కొద్ది కడుపు భాగాన్ని పైకి లాగి పట్టుకొని 3 బంధాలు వేస్తూ బాహ్య ప్రాణాయామం. గైనిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళు 21 టైమ్స్. ఒక్కొక్క బంధం రిలీజ్ చేసి డీప్ బ్రీతింగ్ ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. ఒకసారి కొంచెంసేపు గమనించుకోండి. మళ్ళీ శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే రెండో విడత చేయాలి. ఈ విధంగా ఏదైనా కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్ వాళ్ళు మాత్రం 21 సార్లు 2 విడతలుగా 11, 10 2 భాగాలుగా చేసుకొని పొద్దున్న సాయంకాలం చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఒక 3 నుంచి 5 సార్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. Last one more time. Slowly relax. కంప్లీట్ చేస్తున్న వాళ్ళు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. 2 అరచేతులు ఒక దానిలో ఒకటి, చేతి బొట్టను టచ్ చేసి వెన్నుపూస నిటారుగా, నాలుక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర, బురుకుటి స్థానం అక్కడ కేంద్రీకరించి శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా తప్పనిసరిగా కాసేపు ఉండాలి. ప్రాణాయామానికి మధ్య కూడా విరామం అనేది చాలా చాలా అవసరం. లేకపోతే ఆ ప్రాణాయామం తాలూకు ప్రయోజనాలు శరీరం పొందలేదు. శరీరం చక్కగా ఆ చేసిన ప్రాణాయామం తాలూకు ఫలితాలు అందాలి అంటే ఈ గ్యాప్ ఇవ్వాల్సింది. ఈ రిలాక్సేషన్ పీరియడ్లోనే అది సారం అంతా లాక్కుంటుంది. అంటే మనం చేసిన తాలూకు ప్రాణశక్తి అంతా కూడా శరీరానికి అందుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నెక్స్ట్ చేద్దాము. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు నేనైతే శూన్య ముద్ర పెడుతున్నాను. మీకు ఏ ముద్ర తెలియకపోతే చిన్న ముద్ర అయినా పెట్టుకోండి. చూపుడు వేలు, బొటన వేలు టిప్స్ కలపాలి. మిగతా 3 వేలు స్ట్రైట్. ఏకాగ్రత పెరగడానికి చేస్తున్న దాని పట్ల దృష్టి కేంద్రీకరించాలంటే చిన్న ముద్ర అద్భుతంగా పనికొస్తుంది. బ్రెయిన్కి కూడా చాలా చాలా మంచిది. మీకు ఏ ముద్ర తెలియకపోతే ఏది పెట్టుకోవాలో చిన్న ముద్ర కామన్ ఇవి పెట్టేస్తుంది. నేనైతే శూన్య ముద్ర పెడుతున్నాను. మధ్య వేలు ముడిచి దాని మీద బొటన వేలు. శ్వాస తీసుకొని గొంతు దగ్గర శబ్దం చేస్తూ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని అంతఃకుంభకం చేసి ఉండగలిగినంతసేపు ద్విబంధాలు, జాలంధర బంధం, మూలబంధం, పొత్తికడు భాగాలు వేధిస్తూ ఈ 2 బంధాలు వేసి ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తూ చేస్తాం. ఇది ప్రక్రియ ఎలా ఉంటుందని తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఒకసారి గమనించండి, తర్వాత ఆటోమేటిక్గా చేయండి. అంతేగాని తెలియకుండా చూస్తూ చేద్దాము అని 2 ఒకేసారి ప్రయత్నం చేయొద్దు. గమనించాలి, ఆ తర్వాతే చేయాలి. డీప్ బ్రీతింగ్.
ఈ విధంగా షార్ట్ బ్రీత్ తీసుకున్న తర్వాత ఒక్కసారి లాంగ్ బ్రీత్ తీసుకొని డీప్ బ్రీత్ తీసుకున్నాక గడ్డాన్ని ఛాతీ కాంచి పొత్తికడు భాగాన్ని పైకి లాగి అంత కుంభకం చేస్తుంది. ఇంకా శ్వాస బయట పంపించాలి అనుకున్నప్పుడు బంధాన్ని రిలీజ్ చేసి కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా ఇంకొక 2 సార్లు చేసేసేయండి. ఎవరికి వాళ్ళు మెడ నొప్పులు ఉన్న వాళ్ళు తల ఎదురుగానే ఉంచి టైట్ చేసుకోండి. జస్ట్ చిన్ టక్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ 1 more time. Slowly relaxing ధ్యాన ముద్ర. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారం మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. ఇప్పుడు చేసిన ఈ ఉజ్జయి ప్రాణాయామం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 21 times చేయాలి ప్రతిరోజు. థైరాయిడ్ ప్రాబ్లంకి అద్భుతంగా పనిచేస్తుంది. గొంతు సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు, స్వరపేటికి సమస్య, నత్తి ఇలాంటివి, మాట స్పష్టత లేనప్పుడు ఇది చేసుకుంటే తొందరలోనే వోకల్ కార్డ్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మాట వాక్కు స్పష్టంగా ఉంటుంది. ఇది విశుద్ధి చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. మాట యొక్క ఆ పదును అనేది ఇక్కడి నుంచే వస్తుంది, విశుద్ధి చక్రం నుంచి. సో ఆ చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఈ భాగంలో అక్కడికి సంబంధించినవి, వాక్కు సంబంధించినవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఏదైనా సమస్యలు ఉంటాయి. స్లోలీ నెమ్మదిగా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. అనులోమ విలోమ చేద్దాం. ప్రాణముద్ర. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు 3 కలపాలి. కుడి చేయి నాసికా ముద్ర అంటే చూపుడు వేలు, మధ్య వేలు ముడగాలి. కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని మొదలుపెట్టాలి. నెమ్మదిగా దీర్ఘంగా ఎక్కువసేపు తీసుకున్న శ్వాసని ఎడమ ముక్కు కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తూ 1-2 సెకండ్లు లాగి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకుని ఎటైతే శ్వాస వదిలేమో మళ్ళీ అటైతే శ్వాస తీసుకుంటున్నాం. కుడి ముక్కు మూసివేశాక 1-2 సెకండ్లు లాగి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తుంది. ఇది మొత్తం కలిపి ఒక ఆవృత్తం. ఇది సుమారుగా 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ల పాటు వచ్చేటట్టు చూసుకోండి. నిమిషానికి 3-4 శ్వాసలు వస్తూ ఉంటాయి. సాధన చేసే కొద్దీ నిమిషానికి 2-1 కింద కూడా మనం తీసుకువెళ్ళచ్చు. మనం ఎంత లేటుగా శ్వాస చేస్తూ ఉంటే అంత మంచిది. శ్వాసల సంఖ్య పెంచుకోవడం కాదు, శ్వాస నిడివి పెరగాలి. శ్వాస నిడివి పెరిగినప్పుడే ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఇది మనసులో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని శ్వాసలు తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంతసేపు శ్వాసని తీసుకున్నాము, ఎంత దీర్ఘంగా లోతుగా తీసుకున్నాము అనేదే ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన శ్వాస ప్రాణశక్తిగా మారాలి అంటే ఊపిరితిత్తులు అడుగు భాగం దాకా శ్వాస వెళ్ళగలగాలి. అప్పుడే అక్కడ
గాలితిత్తులు ఎల్యూలై అంటారు. అక్కడ ఆ గాలితిత్తులన్నీ ఈ శ్వాసతో నింపబడి దాని చుట్టూరా రక్తనాళికల్లోకి ఈ ఆక్సిజన్ అంతా వెళ్ళి ప్రాణశక్తిగా మారడానికి అక్కడ జరుగుతుంది ప్రాసెస్. అదంతా జరగాలి అంటే దీర్ఘంగా లోతుగా తీసుకోవాలి శ్వాసను. సో శ్వాస నిడివి పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు చేసాం శ్వాసలు అనేది కాదు, అది ఎన్ని శ్వాసలు చేసామనేది కాదు ముఖ్యం, ఎంతసేపు చేశాము అనేది ఇంపార్టెంట్. ఎవరికి వాడు చేసేసేయండి ఒక 5 నిమిషాల పాటు. దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర, వెన్నుపూస నిటారుగా, నాలుక కేచిరి ముద్ర. ఈ 3 జాగ్రత్తలు ఎప్పుడు పాటించాల్సిందే. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం పరధ్యానంలో. సో మధ్య మధ్యలో గమనించుకుంటూ వెన్నుపూస వేలినంత వరకు స్ట్రైట్ గానే ఉండాలి. కుండల శక్తి జాగృతమయ్యి సుషుమ్నా నాడి గుండా ఊర్ధముఖంగా ప్రయాణం చేసే అవకాశాలు ప్రాణాయామాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది. సో వెన్నుపూస ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పుడు రిటార్గా ఉంచుకోవాలి వెన్నుపూసని. ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టి కేంద్రీకరించి సంకల్పం చేస్తూ చేయండి. శివ సంకల్పం అంటే మంగళకరమైన ఒక సంకల్పం. మనలో మన చుట్టూరా ఎంతో విశ్వశక్తి ఉంటుంది, విశ్వకాంత శక్తి అంటే మ్యాగ్నెటిజంతో కూడుకున్న కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అదంతా మన శరీరంలోకి మనం ఆవాహన చేస్తున్నట్లు, మెడల ద్వారా ఆవాహన చేస్తున్నట్లు భావన చేస్తూ అది వెన్నుపూసలోకి వెళ్ళి కుండలిని శక్తిని కదిలిస్తూ ఆ కుండలిని శక్తి ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తూ మళ్ళీ వెళ్ళి ఆ కాస్మిక్ ఎనర్జీ తోటి కుండలిని శక్తి కలుస్తున్నట్లు ఈ విధంగా భావన చేస్తూ చేయండి. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అదే జరుగుతుంది. లేదా చక్కగా మనం మన చుట్టూరా ఉన్న విశ్వకాంత శక్తిని తీసుకుంటున్నట్లు మన శరీరం అంతా ఆరోగ్యంగా తయారవుతున్నట్లు భావన చేస్తూ మనలో ఉన్న విషపూరిత పదార్థాలు, వేస్ట్ థాట్స్, చెడు ఆలోచనలు అవ్వచ్చు, చెడు పదార్థం అవ్వచ్చు, ఏదన్నా ఎక్స్ట్రా మ్యాటర్ విసర్జన ధర్మంలో సరిగ్గా నిర్వర్తించక కొన్ని వేస్ట్ మ్యాటర్ శరీరంలో నిలబడిపోతుంది. అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టు భావన చేస్తూ భావనాత్మకంగా ఆ వేస్ట్ మ్యాటర్ వల్లే చెడు ఆలోచనలు, వేస్ట్ థాట్స్, నెగిటివ్ థాట్స్, టాక్సిక్ థాట్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఆలోచన ధర్మం సరిగ్గా ఉండాలి అనుకుంటూ మనసులో సంకల్పం చేసుకుంటూ చేసుకోవాలి. ఎన్నో మార్గాలు. సంకల్పం అనేది మీ యొక్క పరిణితిని బట్టి మీరు ఆటోమేటిక్గా సంకల్పం చేస్తూ ఉంటారు. కాకపోతే దానికి ముందుగా కొంత మన ప్రయత్నము చేయాల్సిందే. పనిగట్టుకొని ఇంటెన్షనల్గా సంకల్పాలు చేస్తూ ఉంటాం. అవి ఆటోమేటిక్గా మనసులో పాదుకొల్పబడి న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటాయి పాజిటివ్ సంకల్పాలు.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి స్లోలీ రిలాక్సింగ్ ధ్యానం. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాలు మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. లాస్ట్ మూడు ఓంకార ప్రాణాయామం చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామం. రెండు చేతులు షణ్ముఖి ముద్ర. చూపుడు వేళ్ళు రెండు కనుబొమ్మల మీద లేదా ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి మిగతా మూడు వేళ్ళు ముక్కు పక్కగా శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలాగా 3 సార్లు. Slowly relaxing the mudra. Slowly relax. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం 3 సార్లు. చిన్ముద్ర, చిన్మయ ముద్ర అంటే చాపిన వేళ్ళను కూడా ముడిచేస్తే చిన్మయ ముద్రకి. ఆది ముద్ర బొట్ట వేలు మీద మిగతా 4 వేలు పెట్టి ఈ 3 ముద్రలని వేస్తూ ఆ ఊ మా వరుసగా ఉచ్చరిస్తాం. ఆ తర్వాత బాహ్య కుంభకంలో ఉండగలిగినంతసేపు ఉంటాం. మళ్ళీ శ్వాస తీసుకుంటాం. శ్వాస తీసుకొని మళ్ళీ చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ అకార ఉకార మకారాన్ని చాటింగ్ చేస్తాం. ఇంచుమించుగా 1:1:2 అంటే 25-25 50% సుమారుగా ఈ పద్ధతిలో ఉచ్చరిస్తాం. అంటే 4వ వంతు అకారం, మళ్ళీ ఇంకో 4వ వంతు ఉకారం, 50 అంటే సగం 2 భాగాలు వచ్చి మకారాన్ని ఉచ్చరిస్తూ అలసట తీరిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ ఓంకారం చాంటింగ్ చేస్తాం. అప్పుడు ఎక్కువసేపు స్పష్టంగా బాగా ఉచ్చరించడానికి బాగుంటుంది ఈ అకార ఉకార మకారాలు. శ్వాస తీసుకొని చిన్ముద్ర పెట్టుకొని 3 సార్లు డీప్ బ్రీతింగ్. నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి శరీరం సాధారణ స్థితికి రాకపోతే ఇంకొకసారి మామూలు శ్వాస తీసుకొని వదిలేసేయండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అలసట తీరిపోయాక రెండోసారి మళ్ళీ ఓంకారం చాటింగ్ చేయాలి. చిన్ముద్ర, డీప్ బ్రీతింగ్, last one more time.
స్లోలీ రిలాక్స్. ఓంకార ప్రాణాయామం. మనసులోనే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మానసికంగా తీసుకుంటున్న శ్వాసకి ఓం, వదులుతున్న శ్వాసకి ఓం మనసులోనే ఉచ్చరిస్తూ. అంతేగాని ఓంకారం కోసం శ్వాసను ఆపాల్సిన పని లేదు. సాక్షిగా వెళ్తున్న శ్వాస వస్తున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాపిడి చేసుకొని అరిచేతుల యొక్క ఈ నిలువెచ్చటి వేడిని కళ్ళ కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. 10 సార్లు ఇట్లా మనము చేతులు రబ్ చేసుకొని మెడ భుజాలు అంతా కూడా ఫేస్ మొత్తం పామింగ్ చేసుకోవచ్చు. స్లోలీ రిలాక్స్. కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి ఒకసారి. ప్రాణాయామాల మధ్యలో కూడా మీకు ఏదైనా అలసట అనిపిస్తే కాళ్ళు చాపుకొని కాళ్ళు షేక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. బలవంతంగా కాళ్ళు పట్టేసేదాకా ఉండద్దు. చక్కగా రిలాక్స్గా చేసుకోవాలి. మనం ఎంత రిలాక్స్గా చేస్తామో ప్రాణాయామాలు ఫలితాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు కొన్ని చేద్దాము. మ్యాట్ వెనక్కి జరుపుకోండి కొంచెం. సరే అండి, ఓకే.